సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నేలతో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. టుడే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే, ఎందుకంటే మా బాబాయ్ అండ్ పిన్ని ఎంగేజ్మెంట్. సో ఇదైతే బోర్డింగ్ పర్తిలో జరిగింది. కంగ్రాచులేషన్స్ బాబాయ్ అండ్ పిన్ని, విషింగ్ యూ బోత్ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ టుగెదర్. చిట్టక్క చిట్టక్క అమ్మాయి గుర్తుపట్టకుంటే చెప్పుకోవాలరా, ఏముందా గుర్తుపట్టలేదు అనుకో, నేను ఇదంటే అయిపోయా. చిన్న చిన్న ముగ్గురు పట్టుకోరు. చిన్న అట్లా పట్టుకోరు, అట్లా పట్టుకోరు అంతే. కొద్దిగా మొగలుకుండు, నువ్వే ఎంతైనా కొద్దిగా మొగలుకుండు నువ్వు లేకపోతే. ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డే పిన్ని వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి బంగారుగడ్డకి వస్తారనమాట. సో అందరు ఎర్లీగా లేచి కుకింగ్ చేయడం స్టార్ట్ చేసిరు. మా పెద్ద బావ అండ్ అందరు అత్తలు కలిసి స్టార్ట్ చేసిరు అనమాట కుకింగ్. మా తాత ఇప్పుడే లేచిండు. ఇప్పుడైతే ఛాయ్ ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. నానమ్మ చేస్తుంది. అక్కడ ఉన్న లేడీస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నౌకర్ ఫ్రెండ్స్. అక్క శిర్షి ఎందాక వచ్చిందట గుండు ఢిల్లీ గుండు. ఇంకా మా నానమ్మ పూలు పెడుతు. పిన్ని తడిసొచ్చిరా? అరే గౌతమ్ హై. ఫైనలీ పిన్ని వాళ్ళ సైడ్ నుంచి అయితే బంగారుగడ్డకు వచ్చేసిండ్రు.
బాబాయ్ ఇది చూడు హాయ్ చెప్పు. వీడియోనా ఆ, అక్క ఇది చూడారా. ఆ. సో ఇది పైన అన్నమాట, పైకి వెళ్తుంది ఆగాలి. సో ఇది పైన అన్నమాట. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, పాపం వర్షం పడ్డది, మళ్ళీ ఇల్లు ఆగమంటుంది. సో వీళ్ళందరూ ఇవిగా పైకి వచ్చి ఇగో హాయ్ చెప్పు గౌతమ్, హాయ్ చెప్పు. మేము పోతాం. సో ఇప్పుడు పెళ్లి కూతురు సైడ్ నుంచి అలా అయితే వచ్చిరనమాట. సో వాళ్ళు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. మా ఇంట్లో అంటే ఐ మీన్ పెళ్ళి కొడుకు మీన్స్ బాబాయ్ వాళ్ళైతే అంటే బాబాయ్ వాళ్ళ సైడ్ అంటే మా సైడ్ నుంచి ఏమంటారు టీ ప్రిపేర్ చేస్తారు కిచెన్లో. అందరిని ఆదికే చూస్తురని మళ్ళీ ఇల్లు అంటుంది. మరి వీడియో ఉండేది దేనికి, మెమొరీకే కదా. ఇప్పుడు మా బాబాయ్ పెళ్లి చూపురు అనమాట. మా ఇంట్లో చాలా డేస్ తర్వాత ఒక ఫంక్షన్ 2 years బిఫోర్ లిల్లీ ఫంక్షన్ ఉండే, చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే బాబాయ్ది అనమాట. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మ్యారేజ్కి మేము అందరం ఓవరం ఉండట్లేము. అందరం కాదు గాయస్, నేను ఉండట్లేను అంతే. సో వీళ్ళందరూ ఉంటారు అంటే కొంచెం ఢిల్లీకి టీవీట్ ఎక్కువ అనమాట, వదిలేయాలి అప్పుడప్పుడు. సో ఇది పైనుంచి లుక్ అనమాట. ఇదైతే పైన బాగానే మంచిగా ఉంటుంది గాయస్. ఇక్కడ ఇల్లు చోరాలు అనమాట. వీడైతే చెంపలు గిస్తా ఉంటాడు, వచ్చి క్యూట్ ఉంటాడు. ఎంత మంచిగా ఉందామని వీడు అట్లా ఉండడు అసలు. ఇంకా మా చిన్న అయితే చిన్నయ్యా. సో గాయస్ పెట్టినా పైన చూడు తీద్దాం. ఇంట్రడ్యూస్ చేయమని మీ ఫ్రెండ్స్ని చేయాలి. వీళ్ళకి చెప్పు. అరే మీ నేమ్ చేయండి. హాయ్, నైస్ టు మీట్ యూ. మా బావ నిజంగా ఇంకేం అయిపోలే అక్క ఇప్పుడే. సో ఫైనలీ అన్నీ మాట్లాడుకొని మ్యారేజ్ డేట్ అయితే July 1st ఫిక్స్ చేసిర్రు. సో ఇంకా తర్వాత అందరూ తినడం స్టార్ట్ చేసారు అనమాట. మా పెద్దోడు ఇంకా బావ వాళ్ళు ఇంకా సంథింగ్ ఇంకా మా ఎవరు వాడు గౌతమ్ వాడైతే వాటర్ అనమాట, వాటర్ సర్వ్ చేసినారు. వీడియోలో ఆడే కనిపించేది బట్ క్లారిటీ లేకుండా వీడియో. సో చెప్పినా కదా ముందు వీడియోలో అదే మీన్ స్టార్టింగ్లో బావ అండ్ మా పెద్ద బావ అండ్ అక్క వాళ్ళు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసిర్రు. చాలా ఐటమ్స్ చేసిర్రు లైక్ ఆలు అండ్ బ్రింజాల్ కర్రీ అండ్ ఇంకా సాంబార్, పప్పు సపరేట్, బగారా రైస్, వైట్ రైస్ అండ్ చికెన్, మటన్. సో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటి అంటే చికెన్ అండ్
బ్రింజాల్ ఆలు కర్రీ అండ్ సాంబార్ అనమాట. సో చాలా ఎంజాయ్ చేసినాము. తర్వాతకి మా పెద్దక్కకి యాక్చువల్లీ ఎగ్జామ్ మిడ్ సెమ్ జరుగుతుంది. సో తనకి రేపే ఎగ్జామ్ ఉన్నా సరే ఇంక ఈరోజు వచ్చిందనమాట. మార్నింగ్ వెళ్ళొచ్చు అన్నట్టుగా. మా శీర్షక్కకి ట్రైనింగ్లో ఉంది, శీర్షక్క జిఎన్ఎం. సో అక్క రేపు వెళ్ళొచ్చు అనుకుంటా. అక్క కూడా వచ్చి టెక్స్ట్ బుక్స్ వంక పెట్టుకొని. పనికిమాల సంఘం కాదు, మహిళా సంఘం. నిజంగా అక్క. మా చిన్న నాన్నమ్మ అయితే ఇక బాధపడుతుంది, మా నాన్నమ్మ రాలేదని చెప్పి. ఎవరికైనా ఉంటుంది కదా ఇక సిబ్లింగ్స్ రాకపోతే. ఇక మేము చెప్తున్నాం తాతయ్య సిచ్యువేషన్ బాగాలే కదా, పెళ్ళికి వస్తుందిలే అని చెప్తున్నాం. కానీ ఇంక ఆమె అయితే ఇక రాలేదన్న దాంట్లోనే ఉంది. ఇన్ని ఏమైంది మాటే పాట ఏంటిదమ్మా? నిన్ను చూసి పిచ్చివానైపోయా, ప్రేమలోన ఉంది ఏదో మాయా. ఆసే నువ్వంట, గుండె సాసే నువ్వంట. జస్ట్ మన్మధుడానే కలగన్నా, మన్మధుడానే సారీ చాలాసేపు సాంగ్స్ పాడుకున్నాము. మొబైల్లో లిరిక్స్ చూసుకుంటా పాడిన తర్వాత చాలాసేపు ఇక ముచ్చట్లు కూడా పెట్టుకున్నాము. ఇక మా పెద్దక్క అయితే ఎర్లీగా పడుకుంది. మేమందరం అయితే పెద్దక్క అండ్ శీర్షక తొందర పడుకోరు. నేను, లిల్లీ, చిట్టక్క మేమైతే 3 o'clock పడుకున్నాము. 2 o'clockకి టీ కూడా తాగినాము. కానీ అవి మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయడం మర్చిపోయినాము. సో ఇది ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము ఎంగేజ్మెంట్లో. అండ్ పిన్ని అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చింది. పిన్ని అని విలువగానే మంచిగా నవ్వింది అనమాట ఫోటోకి. సో మళ్ళీ కొత్త ముచ్చటతో కలుద్దాం. ఆ ముచ్చట ఏందని మీరు అనుకుంటుండొచ్చు, అదే మన పెళ్ళి వీడియో అనమాట. సో ఆ పెళ్ళిలో ఒకవేళ నేను ఉంటే మాత్రాన మంచి మంచి మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మా డాడీ క్యాప్చర్ చేస్తారు. సో ఇదన్నమాట ఎంగేజ్మెంట్ వ్లాగ్. బాయ్. సంతోషంగా చాలంటే హృదయాలు ఓ వంద కావాలని